నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం ఆక్లూర్ గ్రామంలో నూతనంగా వచ్చిన గ్రామ సెక్రటరీపై కారోబార్పై ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారని తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గ్రామంలో ఉన్నటువంటి కారోబార్ గ్రామస్తులను వేడుకున్నారు. తమ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గ్రామ కార్యకర్తలు పిడుగు మల్లారెడ్డి, పుర్రె పద్మారావు అయినటువంటి కాంగ్రెస్ లీడర్లు వీరిద్దరూ కలిసి మీరు మా మాట వినడం లేదని, బీఆర్ఎస్ వాళ్ళ మాటలు వింటున్నారని, కావున మీ ఇద్దరు తమ గ్రామంలో పనిచేయడానికి వీల్లేదని ఎంపీడీఓకు కంప్లైంట్ చేయడం జరిగిందని తెలిపారు. ఇదివరకే మా ఆక్లూర్ గ్రామానికి అభివృద్ధి పనుల కోసం కొన్ని లక్షల రూపాయలు పంపారని, లక్షల రూపాయల పని ఎక్కడెక్కడ చేశారో తెలియదని గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గవర్నమెంట్ స్కూల్ 3 లక్షల రూపాయల పనులు చేశామని, స్కూల్లో ఏ పని కూడా జరగలేదని, స్కూల్కి కేటాయించిన డబ్బులు మరమ్మతులు చేపట్టలేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యకర్తలు ఏ గ్రామంలో ఉన్నా కూడా రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఉన్నాయి కావున ముత్యాల సునీల్ రెడ్డి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు జనార్దన్, ఉమేష్, భాస్కర్, ప్రభాకర్, లీడర్ మల్లయ్య, నడిపిసాయి, కుమ్మరిసాయి, కపిల్, నితీష్, రాకేష్, నర్సయ్య, నర్సారెడ్డి, సురేందర్ రెడ్డి, రామారెడ్డి, గంగాసాగర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్లూర్ గ్రామంలో కారాబర్గా నియమించబడ్డాడు. ముందు నేను నేనైతే నియమించబడ్డా అంటే గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కలిసి నన్ను నియమించారు. అదొక ప్రోటోకాల్ ప్రకారం నన్ను నియమించారు, దాన్ని తీర్మానం చేశారు. ఇప్పుడు నేను పోయిన తర్వాత మా తమ్ముడు ఇప్పుడు నియమించాడు. ఇప్పుడు వారి యొక్క గదులు వారిని చేసుకుంటున్నాడు. సో ఈ అధికారులు అంటే మళ్ళీ ఎవరు? సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ గారు, ఇంకేది కూడా కాదు, అర్హత లేని వ్యక్తులు. సో వచ్చి కారాబారు తీసేద్దాం, సెక్రటరీ తీసేద్దాం అని చెప్పి ఎంపీడీఓ ఆఫీస్లో కంప్లైంట్ చేశారట. ఎంపీడీఓ సార్ సెక్రటరీకి ఫోన్ చేశారట. ఫోన్ చేసి ఇట్లా తీసేద్దామంటారు ఏం కదా అంటే మాట్లాడుతున్నారట. మరి వీళ్ళకి ఏం అధికారం ఉన్నది? కారాబారు తీసేయాలంటే ఒక బాడీ మీటింగ్ పెట్టుకుని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తీర్మానించి గిరికి తప్పు చేస్తున్నాను, గిరి చేసినావు, గిరి లంచాలు తిన్నావో లేకుంటే ఇంకో ఏం చేసినావు అని చెప్పి తీర్మానించుకొని తీసేయాలి. అది ఒక ప్రోటోకాల్. సెక్రటరీ తీసేయాలంటే అది గవర్నమెంట్ అధికారి కాబట్టి గవర్నమెంట్ అధికారి ఏందో దాని ఏందో ప్రోటోకాల్ ప్రకారం అది తీసేయాలి. వీళ్ళు ఏం అధికారం ఉన్నదని తీసేస్తామని చెప్తున్నారు. వచ్చిన సెక్రటరీ కొత్త సెక్రటరీ సార్ వచ్చి కూడా 10-20 రోజులు కాదు, పేరు కూడా మెన్షన్ చేయి, 10-15 రోజులు కూడా కాదు, కొత్త వచ్చిన గ్రామ సెక్రటరీ. సో వాళ్ళట ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ స్కీమ్ వచ్చినా ఫస్ట్ వాళ్ళకే ఇంటిమేషన్ ఇవ్వాలట, వాళ్ళకే ప్రతి ఒక్క విషయము ఎక్స్ప్లెయిన్ చేయాలట. వాళ్ళకి చెప్పని ఇంకొకళ్ళకి చెప్పొద్దట. మరి ఏం చేయాలి? వాళ్ళు చెప్పింది ఏం చేయాలా? వాళ్ళు ఏంటి మరి అధికారంలో ఏంది? మరి సర్పంచ్ దిగిపోయి అయితే మస్తు రోజులు అయితే నీకు ఎలక్షన్లు కూడా రాలేవు, మరి సర్పంచ్ లెక్క ఫీల్ అవుతుర్రా, ఉప సర్పంచ్ లెక్క ఫీల్ అవుతుర్రా అనేది మనకు కావాలి. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.